పూజలో పెట్టి మరీ ఇచ్చారంట. ఇంత విలువైన తాలిని నీ చెల్లెలి మెళ్ళలో వాడెవడో కట్టడం ఏంటి? నేనే కదా కట్టాలి. పెళ్లికిది చాలా ఇంపార్టెంట్ అంటే కదా. ఇది లేకపోతే వాడితో పెళ్లి ఆపేస్తారు కదా. చూసావా, దేవుడు మంచి వాళ్ళకి మాత్రమే మంచి చేయడు, నాలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు. నాకు దొరకాలనే జయమ్మ రూపంలో నిన్ను అక్కడికి పంపించే ఏర్పాటు చేశాడు. ఆనందపడింది చాలు, ఇటివ్వు. ఇవ్వడానికైతే ఇంతలా ఎందుకు ఆనందపడతాను? నాకు కావాల్సింది నీ చెల్లి. నీకు కావాల్సింది నీ చెల్లి పెళ్లి. చూడు, చాలాసార్లు నీ మీద అరిచాను, తిట్టాను, చాచిపెట్టి కొట్టాను. ఇంకా మిగిలింది ఒక్కటే, నీ ప్రాణం తీయడం. అంజలి కోసం నేనంత పని చేయగలను. ఒకసారి సింధు మెడలో తాళి కట్టావు, కట్టుకున్న భార్యని కూడా చూడకుండా ప్రాణం తీయాలనుకున్నావు. మర్యాదగా ఇచ్చే. ఇవ్వకపోతే? ఇస్తావు. ఇవ్వను. ఇచ్చేస్తావు. ఇవ్వను. వద్దు, ఆగాగు. ఇప్పుడు ఇవ్వు, లేదంటే టెంకాయ పగిలినట్టు నీ తలకాయ కూడా పగిలిపోతుంది. ఇవ్వు. ఇస్తా 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 ఇవ్వు. వద్దు. పోరా, పో. వీడెందుకు ఆ తాళి తీసుకున్నాడు? భానుకు వీడికి గొడవేంటి? ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఇదంతా నాకు పనికొచ్చేలా ఉంది. చెప్పండి మేడం. నువ్వు ఈ ఇంటి ఉప్పు తింటున్నావు, కానీ వీళ్ల పట్ల పెద్ద విశ్వాసంగా ఉన్నట్లు నాకేమీ అనిపించటం లేదు. am I right? మీకెందుకు అలా అనిపించింది? నీ మొహంలో అవిశ్వాసం కనిపించింది. అలాంటిదేం లేదు. ఎలాంటిదుంది? ఏమీ లేదు. ఏమీ లేకుండానే మంగళసూత్రాలు మాయం చేశావా? ఏమీ లేకుండానే భానుతో ఛాలెంజ్ చేశావా? ఇవన్నీ మీకు... అది నీకనవసరం, కానీ
నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావనేది నాకవసరం. ఎందుకంటే పెళ్లి కొడుకు నా మనిషి, నా బంధువు. అర్థమైందనుకుంటాను. నేను నీ టైపే. నేను ఈ ఇంటి ఉప్పు తింటున్నాను. బట్ నాకు విశ్వాసం లేదు. కాబట్టి నువ్వు నాతో ఓపెన్గా చెప్పొచ్చు. పెళ్లి కొడుక్కి దగ్గర బంధువు కాబట్టి అంజలితో నా ప్రేమ వ్యవహారం తెలిస్తే ఈవిడే ఈ పెళ్లి ఆపేస్తుంది. అయితే ఈవిడికి చెప్పడమే మంచిది. నువ్వు చెప్తావా లేక ఏజేతో చెప్పి మరీ చెప్పించునా? మీరు నాకు సాయం చేస్తానంటే మొత్తం చెప్పేస్తా. తప్పకుండా సహాయపడగలను. సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయడంలో నేను ముందుంటాను. అయితే చెప్తాను. పెళ్లి కూతురు అంజలి నేను ప్రేమించుకున్నాం. ఇది మేడం జరిగింది. నిన్ను యూ రాస్కెల్! మగ పెళ్లి వాళ్ళు మా ముందే తిరుగుతూ మమ్మల్ని మోసం చేస్తున్నావా? ఇప్పుడే నిన్ను తీసుకెళ్లి అందరి ముందు నీ గురించి అంజలి గురించి బయటపెట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. అని అంటాననుకున్నావా? అంతా వినగానే నీ చెంప వాయించాలనే అనిపించింది. తర్వాత ఆలోచిస్తే నీ కోరికలో కూడా న్యాయం ఉందని అనిపించింది. ప్రేమించిన అమ్మాయి పరాయివాడి భార్య కాబోతుందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఓ పంచే, ఈ పెళ్లి ఆపడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను నీకు సాయం చెయ్యను, అలాగని అడ్డుపడను. అసలు నీ ప్రేమ సంగతి, నీ ప్రయత్నాల సంగతి నాకు తెలిసినట్టే ఉండను. మీరు నాకేమవుతారో కూడా నాకు తెలియదు మేడం. అంతా తెలిసి కూడా నాకు సపోర్ట్ చేయకపోయినా నా ప్రయత్నం నన్ను చేసుకోమంటున్నారు. నాకు విష్ణు ఎంతో నువ్వు అంతే. ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉండు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఏజే. నీ జుట్టు నా చేతికి చిక్కింది. ఒక ఆట ఆడుకుంటాను. మంగళ స్నానాలు చేయించే చోట డెకరేషన్ అవి దగ్గరుండి చేయించాలి. రేపటికి భోజనాలు కూడా సన్నయ్యతో పాటు మనవాళ్ళందరూ కలిసి చేయాలి. అలాగే బాబు. మరి నేనేం చేయాలి? వేళకు భోంచేయాలి. గెస్ట్లకు పనులు చెప్పే అలవాటు మాకు లేదు. నేను కూడా అతిథిలాగే ఉండాలా? ఉండలేకపోతే ఇబ్బందిగా ఉంటే పెళ్లికి అందరిలాగే రావచ్చు. అయ్యో, నేనొచ్చినదే ఈ పెళ్లి గురించి. పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండాలని కదా. అసలు ఈ పెళ్లి పనులు చూసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్ని నేనున్నానుగా ఏజే. గెస్ట్లకి ఎందుకు ఆ పనులు అప్పచెప్పడం? అన్నీ నేనే చూసుకుంటానుగా. పర్వాలేదు బద్రి, మేం చూసుకుంటాం. అదేంటి బాను, నిశ్చితార్థం పనులన్నీ బాగా చేశానని, పెళ్లి పనులు కూడా నేనే చెయ్యాలని నువ్వే కదా అన్నావు. మళ్ళీ ఏంటి ఇప్పుడు మనసు మార్చుకున్నావు? ఒకరికి ఇద్దరయ్యారు. వీళ్ళని మేనేజ్ చేయాలా,
పెళ్లి పనులే చూడాలా? పాపం మంచి ప్రశ్న వేశాడు కదా. భాను దగ్గర మంచి జవాబే లేనట్టుంది. ఇందులో ప్రశ్నలు జవాబులు అంటూ ప్రశ్నపత్రాలేమీ లేవు దేవయాని. పెళ్లి పనులన్నీ ఏజే నేను కలిసి చేయాలని ముందే అనుకున్నా. ఇప్పుడు ఇంకొకరి మీదకు తోసేసి టెంట్ కింద కుర్చీలేసుకుని కూర్చోలేం కదా. సరే బద్రి, ఈ పనులన్నీ నువ్వే చూసుకో. వద్దు, మీరు బిజీగా ఉంటే అన్నీ నేను మా నాన్న చూసుకుంటాం. ఎంగేజ్మెంట్ అప్పుడు అన్నీ కరెక్ట్గానే చూసుకున్నాడు కదా. ఇది పెళ్ళి, అంతకన్నా 4 రెట్లు పనులుంటాయి. అందుకే నేను చేస్తానంటున్నాను. అవసరం లేదని నేనంటున్నాను. ఎందుకో కారణం చెప్పొచ్చుగా. మంచి ప్రశ్న, కానీ భాను మంచి ప్రశ్నలకు జవాబు చెప్పదు. చూసుకుంటాడులే, నీకెందుకు రిస్క్? మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తున్నాడు? ఏమైనా డౌట్ వచ్చిందా? ఏదైనా కారణం ఉందా? ఎందుకు బద్రీని వద్దంటున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? ఏం జరుగుతుంది? అసలు నేను చెప్తాను. నాకు అంతా తెలుసు, నేను చెప్తాను. నేను చెప్తానన్నాను కదా, పద రా. ఈమె ఏం చెప్తుంది? ఈమెకేం తెలుసు? బద్రి గురించి తెలుసా? ఏంటి? చెప్తాను. మరి ఆలోచిస్తావేంటి? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సగం నిజం సగం అబద్ధం చెప్పాలనుకుంటున్నావా? అబ్బా, మంచి థాట్ ఇచ్చావు. మొత్తం చెప్పడం నాకు ఇష్టం లేదు. సగం నిజం చెప్తా, సగం అబద్ధం చెప్పను. ఆ మిగతా సగం దాస్తాను. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడతావా? ఏం లేదు ఏజే, నీ భార్య ఈ పెళ్లి పనులు మొత్తం తన చేతుల మీదుగానే జరగాలని ఆశపడుతోంది. పోనీలే, తనకి తృప్తిగా ఉంటుంది కదా, చేసుకోనివ్వు. ఈ సలహా ఇవ్వటానికా ఇక్కడికి తీసుకొచ్చావు? కాదు, నువ్వు చాలా తెలివైన వాడివి. నేను అసలు విషయం దాచిపెట్టానని నీకు అర్థమైంది. అసలు విషయం ఒక్కటే చెప్పు, అసహనం పెంచకు. భాను ఈ పెళ్లి పనులు తనే చేయాలని ఆశపడట్లేదు, టెన్షన్ పడుతోంది. ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ పడుతోంది. ఎందుకు ఆగిపోతుంది? పోతుంది, ఆగిపోతుంది. భాను ఎంత కష్టపడ్డా ఈ పెళ్లి జరగదు, ఆగిపోతుంది. ఏమంటున్నావు నువ్వు? నేను చెప్పిన సగంలోని నిజం. ఈ పెళ్లి ఆగిపోతుంది. షటప్! ఇదొక ఆడపిల్ల పెళ్లి. నేను ఒక ఆడపిల్లనే. నీ కోపం నా మీద, నా పగ నీ మీద.
మరి అంజలి పెళ్ళి ఆగిపోతుందంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? నీకంత పగుంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నాతో తలపడి తేల్చుకో. నిస్సహాయమైన ఒక ఆడపిల్ల పెళ్లితో ఎలా ముడిపెడతావు నువ్వు? దేవయాని, మర్యాదగా చెప్తున్నాను, అంజలి పెళ్ళి అనేది నేను తలకెత్తుకున్న ఒక బాధ్యత. నాకు నా బాధ్యతకి సంబంధం లేదు. ఈ పెళ్లి జరగనివ్వు. ఆ తర్వాత నువ్వు నేను కూర్చుని నీ బాధేంటో, నీ నష్టమేంటో, నీ పగేంటో, ఈ పనికి మళ్ళీ డిస్కషన్ ఏంటో అవన్నీ అప్పుడు తేల్చుకుందాం. అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు పొందాల్సిన ఆనందం ఎలా మిస్ అవుతాను? ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కుటుంబం మొత్తం అనుభవించబోతున్నాను. అంటే పెళ్లి కొడుకు నీ తరఫువాడు కాబట్టి నువ్వు ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నీ చెప్పు చేతల్లో పెట్టుకుని తాళి కట్టే టైంకి ఈ పెళ్లి వద్దు అనేలా చేయాలనుకుంటున్నావా? నీ ఉద్దేశం అదే అయితే నువ్వు, ఆ పెళ్లి కొడుకు, అతని పేరెంట్స్ మొత్తం వెళ్ళి జైల్లో కూర్చుంటారు. మొత్తం అందరి మీద డ్యామేజ్ సూట్ వేస్తాను. అంతే తప్ప నీ పైశాచిక ఆనందాన్ని చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు. నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. నేను ఇక్కడే ఉన్నా. పగ అనే పడవ మీద ప్రయాణం మొదలు పెట్టాను కానీ ఇంకా ఒడ్డుకు చేరుకోలేదు. నేను ఊరుకోను. ఒకవేళ ఇందులో నీ ప్రేమయం ఉందని తెలిస్తే మాత్రం నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ. మైండ్ ఇట్. బీ కేర్ఫుల్. ఎంత చెప్పినా ఏజే ఇంకా తగ్గడం లేదు. తొందరలోనే నా దగ్గరకొచ్చి ఇక ఈ ఆట ఆపే దేవయాని అని బ్రతిమలాడతాడులే. అంజలి పెళ్లి ఆగిపోతుందా? నిజంగానే ఆపేస్తారా? ఎవరా పని చేయబోతున్నారు? చిత్రమైన అలవాటు విచిత్రంగా నాకు పనికొచ్చేలా ఉంది.
తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజా నీ గుట్టు తెలిసిందిలే దొరికిందిలే దొరికిందిలే ఈ ఇంటి దొంగెవరో దొరికిందిలే